రైట్. బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు సీతక్క. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల ఖరారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక ఆర్డినెన్స్ పై ఎందుకు ఇంత డ్రామా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. రైట్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలను ఖరారు చేసింది రాష్ట్ర సర్కార్. ఏ నియోజకవర్గాలలో ఎన్నెన్ని స్థానాలు ఉన్నాయని చెప్పేసి అవన్నిటిని వివరాలను బయట పెట్టింది. ఇప్పుడు అసలు చిక్కచ్చి పడ్డది రాష్ట్ర ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ. అగో ఎన్నికలు వస్తే మంచిదే కదా, రాష్ట్ర ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏ విధమైన చిక్కు ఏర్పడ్డది అని అంటే, ఇలా రాష్ట్రంలో ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి అసహనం వ్యక్తమవుతా ఉన్నది. ఇక్కడ ఎన్నికలు జరుపుకుంటా రావడానికి గల కారణం పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికల గడువు సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సంవత్సరం జనవరి దాటిపోయి ఎన్నో రోజులైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడానికి గల కారణం ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినమ్మటే 100 రోజులలో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. రైతులకు రైతు భరోసా, కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, 3 పంటలకు ఇస్తా అని చెప్పేసి బాతకాని ఒట్టే. తర్వాత ఈ పండించిన పంట ఏదైతే ఉన్నదో పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అని చెప్పేసి ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడం అన్నట్లు మొన్న కొన్న వడ్లకే దిక్కులేదు. అసలు రైతుల కళ్ళాలల్లా ధాన్యం కొన్న పాపాన పోలేదు సకాలంలా. మళ్ళీ టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి గప్పాలు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిండ్రు. నెంబర్ 1 మేమే అని చెప్పేసి గల్లా ఎగరేసుకున్నారు. మహిళలకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు కదా 1వ తారీఖు నాడే జీతాలు పడ్డట్టు టంగు అని చెప్పేసి మహిళల ఖాతాలలో అత్తుంటే అత్తకెత్త, కోడలుంటే కోడకెత్త, ఎందరుంటే అందరికి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అరవరకల్లా మహిళలు, మా ఇంట్లో 4 మహిళలు ఉన్నారు, నెలకి 2,500 వస్తాయి, 4గురికి కలిపి 10,000 రూపాయలు వస్తాయి, ఇక మేము చేసుకునే పని బంద్ చేసుకోవచ్చు, మంచిగా బతకచ్చరుకొని మహిళలు ఆశలు పెట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అన్నాడు 1,00,000 రూపాయలతో పాటు, అది అటుకెక్కిచ్చిండు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఆ 1,00,000 రూపాయల చెక్కులే ఇప్పుడు బౌన్స్ అయ్యే పరిస్థితి చూస్తా ఉన్నాం. అన్ని విధాలుగా నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 5,000 నోటిఫికేషన్లు కూడా వేయలేదు. 65,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని మా ఖాతాలోనే కలుపుకుంటామని చెప్పేసి వీళ్ళ ఖాతాలో కలుపుకొని ఇలా ప్రజలను మభ్యపెట్టిండ్రు. ఇవన్నీ పథకాలను ఎగ్గొట్టించుకుంటా వచ్చినాక 4 విడతలు రైతు భరోసా వేసేది ఉంటే 2 విడతలు మొత్తమే ఎగ్గొట్టిండు, 1 విడత సగం వేసుకుంటా పోయిండు. ఇక మొన్నట స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి 15 ఎకరాల లోపున్న వాళ్ళందరికీ వేస్తామని చెప్పేసి రైతులను అడిగితే వేసిండు కదనే మరి రైతు భరోసా పైసలు, ఈసారి కాంగ్రెస్ కోటేస్తామంటే ఎక్కడిది కాంగ్రెస్ కోట వేసేది, 2 విడతలు మధ్య ఎగ్గొట్టే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి రైతులకు ఖాతాలో పైసలు వేసుకుంటే పోతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తామా? కరెంటు కోతలు ఉన్నాయి, నీళ్ల కొరతలు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎరువుల కొరతలు ఉన్నాయి, సకాలంలో నాట్లేడు వేయడానికి రైతు భరోసా పైసలు ఇస్తలేడు, కాంగ్రెస్ కోటేయం. ఇదంతా వ్యతిరేకత ఇప్పటికీ ఉన్నది. ఇప్పుడు మహిళా శక్తి సంబరాలని చెప్పేసి జరుపుకుంటూ పోతారట. మహిళలే తిరుగుబాటులు ఏమనెత్తుతా ఉన్నారు. మొన్న ఖమ్మంలో చూడలే, మహిళా శక్తి సంబరాలని చెప్పేసి ఆడ పోతే వాళ్ళు ఉరికిచ్చినంత పనిచేసిరు. ఏ మంత్రి అన్నా, ఏ ఎమ్మెల్యేనైనా, ఆఖరికి ముఖ్యమంత్రి అన్నా సెక్యూరిటీ లేకుండా, సరే మీ గవర్నమెంట్స్ మీకు ఉంటారు, రోపులు చుట్టూతా పట్టకుండా జనాలలో తిరిగే దమ్మున్నదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం ముచ్చట పక్కకు పెట్టుర్రి. మీ కొరకు మీ గెలుపు కొరకు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలే మిమ్మల్ని ఇలా గల్లాబట్టి నిలదీస్తుండ్రు కదా, గల్లాబట్టి ప్రశ్నిస్తుండ్రు కదా. ఇలా ఏ ముఖం పెట్టుకొని తిరుగుమంటావు జనాలల్లా? 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు, మభ్య పెట్టినావు. 6 గ్యారంటీలు కాదు కదా, ఏ గ్యారంటీ అమలు చేయలే. లింగులిట్ కుమారుకుంటా ఫ్రీ బస్ ఒక్కటి పెట్టినావు. ఆ పిరి బస్సు పెట్టడం వల్ల సరే మహిళలు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు, ఏడాదికి ఒకసారి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఒక 200 పెట్టుకున్నాడు సుతారవేం కాదు, ఎవరికి అక్కడే పడుతుంది. ఇంకా ఈ ఫ్రీ బస్సు వల్ల మళ్ళీ ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది. మళ్ళీ ఆ పైసలు ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తున్నంటే అది లేదు. మళ్ళీ ఆ భారాన్నంతా ప్రజల మీదనే రుద్దుతా ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఫ్రీ టికెట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సంవత్సరంలోపు 2 సార్లు బస్ ఛార్జీలు పెంచుకుంటా పోయి. ఒక మహిళ ఉంటుంది ఆ ఇంట్లో, 2 పురుషులు ఉంటారు, 2 మొగాళ్ళ నుంచి గుంజిన పైసలను ఈ మహిళలకు ఇస్తారని చెప్పేసి వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏం తిప్పలు స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటే, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత, ఎమ్మెల్యేలదే బాధ్యత,
నాకు సంబంధం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలలో మీరే మంచి రిజల్ట్ తీసుకురావాలి, మీరు మంచిగా పనిచేస్తలేరు, జనాలలో తిరుగుతలేరు, నియోజకవర్గాలు పర్యటిస్తలేరు, ఏమైనా మీరే పైసలు సంపాదించుకునే పనులే పడ్డారు అని చెప్పేసి చేతులు హ్యాండ్సప్ చేసేసిండు. ఇప్పుడు భారం అంతా ఎవరి మీద పడుతుంది? మంత్రుల మీద పడుతుంది, ఎమ్మెల్యేల మీద పడుతుంది. ఏమన్నారు? ఆ మధ్య కాలంలో ముఖ్యమంత్రిని మారుస్తారు, ఇంకో ముఖ్యమంత్రిని పెడతారన్న సందర్భాలు తెర మీదకి వచ్చినప్పుడు, అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు, ఒక సీనియర్ మంత్రిని పిలిపించుకొని మాట్లాడినప్పుడు ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రిని మారిస్తే మనము తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి, తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది, ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉన్నదని చెప్పేస్తే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఒక సాకు దొరుకుతుంది మనకు. స్థానిక సంస్థల ఎన్నికలలో మనం బొక్కబోర్ల పడడం తప్పది. తెలంగాణ రాష్ట్రంలో మనకు కర్రు గాల్చి వాత పెట్టడం తప్పది ప్రజలు. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల అసహనం, ప్రభుత్వ ఉద్యోగుల అసహనం, పెండింగ్ పిఏలు, జీపీఎఫ్లు కూడా మింగుతూ ఉన్నారు. పిఆర్సీలు, ఇట్లాంటి పాత పెన్షన్ విధానం, ఇట్లాంటి వాటి వల్ల కూడా గవర్నమెంట్ ఉద్యోగులు వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు నిరంతరం ఎక్కడో ఒక్కడ ధర్నాలు. ఈ బీసీ రిజర్వేషన్ కల్పించకపోతే ఇబ్బంది అవుతుందని అట్లా ఆర్డినెన్స్ తీసుకురావడం. ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపకపోతే మళ్ళీ బీసీలు తిరుగుబాట్లు ఏమనెత్తుతారు. ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారు. బొక్కబోర్ల పడడం తప్పదు అనుకున్నారు. తప్పదు. ఇప్పటికైనా మీరు ఇప్పుడిప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా కూడా జనాలు ఇప్పటిదిప్పుడే మీరు నమ్మరు. ఈ రెండేళ్లల్లో ఎంత వ్యతిరేకత మూట కట్టుకోవాలో అంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అన్ని విధాల హైడ్రా డమాల్, ప్రజల కొనుగోలు శక్తి డమాల్, హైడ్రాతోని ప్రజల జీవన విధానం డమాల్. హైడ్రా వల్ల ఇంకా హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాడట. ఈ హైదరాబాద్లో వచ్చిన వ్యతిరేకత జాలదు అని చెప్పేసి హైడ్రాను జిల్లాలకు విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇన్ని విధాలుగా ఇక దీనివల్ల ఎమ్మెల్యేలు నారాజు అవుతా ఉన్నారు, మంత్రులు నారాజు అవుతా ఉన్నారు. ఒక్కనాడు ముఖ్యమంత్రి ప్రజలలో తిరిగింది లేదు. ముఖ్యమంత్రి అత్తే ముఖ్యమంత్రితో పాటు మనం కూడా పోదామని ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి అత్తలేడు, మన మీదే భారం నెట్టేస్తా ఉన్నాడు. ఆఖరికి మొన్న మల్లికార్జున ఖర్గేకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చిండు. మహేష్ కుమార్ గౌడ్ చక్కగా పనిచేస్తలేడు, ఎమ్మెల్యేలను భయంలో పెడతలేడు, మంత్రులను భయంలో పెడతలేడు అని చెప్పేసి ఆఖరికి మల్లికార్జున ఖర్గేతోను కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తిట్టిపిచ్చారు. రైట్ 420 హామీలు, 13 గ్యారంటీలు, సబ్ గ్యారంటీలు, 6 గ్యారంటీలు, సబ్ గ్యారంటీలు 13 గ్యారంటీలు. ఈ గ్యారంటీలు 100 రోజులలోనే అమలు చేస్తామని అన్నారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసిన పాపాన పోతలేరు. పిరి కరెంట్ అన్నారు. పిరి కరెంట్ ఈ నెల వస్తే వచ్చే నెల వస్తలేదట. 6 నెలలు వచ్చిన వాళ్ళు అందరికీ ఇప్పుడు అన్ని ఎత్తేసిరట. మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డదట. ఇక ఫ్రీ గ్యాస్ అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ గుడ్ అంటే ఆ ఖాతాలల్లో 1-2 నెలలు పడ్డాయట, మిగతా నెలలు అన్ని తుట్టుకుమన్నాయట. యువతకు స్కూటీలు అన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఉద్యమకారులకు 200 చదరపు గజాల జాగా అన్నారు, 250 చదరపు గజాల జాగా అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా హామీలు ఇచ్చిర్రు. అలావి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. ఇలా చేతులు లావట్టిర్రు. ఏమనంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టాలి, కేసీఆర్ ప్రభుత్వం మీద వడేయడాలి, కేసీఆర్ మీద బదనాం మోపాలి, కేసీఆర్ను ఆగం చేయాలి, కేసీఆర్ పేరు వినబడకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయాలన్న పన్నాగాలు పన్నుకుంటా, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా, నక్కజిత్తుల ఏషాలు వేసుకుంటూ పోతురు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుద్దామన్న ఆలోచన లేదు. నీళ్ళ కోసం కొట్లాడదామన్న సోయి లేదు, యావ లేదు. మేలు ఇప్పుడు ఎమ్మెల్యేలకు పెద్ద గగనం. రెడ్ అయిండు, రెడ్ మార్కు, ఆరెంజ్ మార్కు, గ్రీన్ మార్క్ అని చెప్పేసి ఎమ్మెల్యేలను అట్లా బదన. ఎమ్మెల్యేలు ఏమన్నా సలహాలు సూచనలు చేసుకుంటూ పోతే గడపకాన్నే చెప్తారట, మీరు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, మీరు సలహాలు సూచనలు చేస్తే ఆయనకు నచ్చది అని చెప్పేసి. రైట్. ఈ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను ఖరారు చేసింది రాష్ట్ర సర్కార్. ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఏం కథ చూస్తాళ్ళందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.